కుక్క కోసం వెయిట్ చేస్తాను. ఆ సౌండ్ తగ్గితే మాట్లాడదాం. సౌండ్ ఆపరా. ఏయ్ కొట్టేస్తాను రా నేను ఈరోజు. హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అన్ఎక్సెప్షనల్ పర్స్పెక్టివ్. Join me on an exploration where every story, every moment, every perspective has the potential to be extraordinary in normal, ordinary lives. So, we'll get into today's story right now. అయిపోయిందా? నువ్వు ఇట్రా. ఈరోజు మనం తెలుగులో మాట్లాడుకుందాం. నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఈరోజు డైరెక్ట్గా కెమెరాని చూసి మాట్లాడుతున్నా. వాట్ ఎన్ ఇంప్రూవ్మెంట్. ఎందుకు ఈ కాన్ఫిడెన్స్ అంటే ఆల్రెడీ 10 వీడియోలు చేసేసినాం, అంటే మెయిన్ వీడియోస్ పాడ్కాస్ట్తో కలిపి. అండ్ ఎందుకు తెలుగులో అంటే దానికి ముందు కొంచెం ఆకలి అవుతుంది, తింటా మాట్లాడుకుందాం. ఈవినింగ్ 8-8:30కి భోజనం చేశా. బాగా భయంకరమైన బ్యాటింగ్. టైం 2:30 అవుతుంది. ఏం మాట్లాడదామని ఆలోచించి ఇప్పుడు మైక్ సెటప్ చేసి కెమెరా పెట్టేసి స్టార్ట్ చేస్తే ఆకలి దంచేసింది. ఈ టైంలో మళ్ళీ ఇవంతా క్లోజ్ చేసి పోయి బయట తిని వచ్చేందుకు స్నాక్స్ మీతోనే కానిచ్చేద్దామని తింటా మాట్లాడుతున్నాం. ఏదైనా విచిత్రమైన సౌండ్లు ఉంటే ఇగ్నోర్ చేసి. ఏం మాట్లాడాలో నాకైతే తెలీదు. ఏదో వీడున్నాడు నా ఫ్రెండ్ వేణు, యాజ్ యూజువల్. నన్ను అడిగాడు, ఎందుకు తెలుగులో మాట్లాడాలనుకుంటున్నావు? మనం జనరల్గా తీసే కంటెంట్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కదా. అంటే ఇంగ్లీష్లో ఉండాలని ఏం లేదు. ఇంగ్లీష్లో ఎందుకు తీస్తా అన్నా అంటే అందరికీ అట్లీస్ట్ రీచ్ అవ్వాలి. మన ఒక లాంగ్వేజ్ బ్యారియర్ పెట్టుకోకూడదు. అండ్ మన సర్కిల్ అన్ని భాషలు తెలిసిన సర్కిల్ కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడేది స్టార్ట్ చేశాను. ఎందుకో తెలియదు, సడన్గా తెలుగులో మాట్లాడాలనిపించింది. ఇంకా సెటప్ చేసి స్టార్ట్ చేసేసాను. సో ఇఫ్ యూ డోంట్ నో తెలుగు ఆర్ అదర్ లాంగ్వేజెస్ దట్ ఐ స్పీక్ టుడే, this might not be the podcast episode where you will particularly enjoy, because I think I'm not going to put any subtitles on this, or if you are listening in Spotify or Apple Music, you wouldn't get any translations too. So please bear with me, understand the emotion and feel my hunger. పుట్టినప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుతున్నాను. అంతే కదా, పుట్టినప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుతున్నా. ఎందుకు? నా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. నేను పుట్టింది పెరిగింది ఆంధ్రాలో, అంటే పుట్టింది బెంగళూరులో కానీ పెరిగింది ఆంధ్రాలో. స్కూల్లో నేర్చుకునేది తెలుగు. అంటే ఆబ్వియస్గా ఇంకా ఫ్లూయెంట్గా తెలుగునే వస్తుంది. అంటే ఫ్లూయెంట్గా వస్తుందంటే నా థింకింగ్ దట్ నేను ఫ్లూయెంట్గా మాట్లాడతానని. 10th సంస్కృత్ ఉండింది. అసలు ఎందుకు తెలుగు? ఇట్లే వీడియో ఐడియాస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఈ పేజ్ కనిపించింది. కాంపోజిట్ తెలుగు 10th క్లాస్ కాంపోజిట్ తెలుగు కవర్ మాత్రం ఉంది, బుక్ లేదు తెలుసా. ఎందుకు బుక్ లేదంటే మనం అప్పుడు ఇట్లా అతి చేసేవాళ్ళం. ఎందుకు లేదు అని కాదు, కవర్ ఎందుకు ఉంది. ఎగ్జాక్ట్లీ, బుక్ ఎందుకు లేదు కాదు, కవర్ ఎందుకు ఉంది. కవర్ దీనివల్ల ఉంది. భయంకరమైన ఫ్యాన్ నేను ఆ టైంలో. ఈ టైంలో కింగ్ ఉన్నాడులే, అందుకే అక్కడో బుక్ ఫోకస్ కాదేమో. కానీ జనరల్గా గంగులీ బుక్, ఎస్. ఈ బుక్ చూసి అనిపించింది, మనం తెలుగులో మహాతోపు బాగుండాలం అట్లా ఇట్లా అని. అంటిల్ 2020 ఒక ఇన్సిడెంట్ అయిందబ్బా. మహేష్ ఫ్రెండ్ పునీత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయితో కలిసి లంచ్కి వెళ్ళాం
అంతా మన ఫ్రెండ్స్ అంతా లంచ్కి వెళ్ళాం. అంతా బాగా అయింది. ఆ అబ్బాయి నెల్లూరు సైడో లేకపోతే సమ్వేర్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆంధ్ర. అంతా అయింది, బాగా మాట్లాడుకున్నాం, లంచ్ అయిపోయింది. ఇంకా బాయ్ చెప్పే టైంలో, బ్రో ఇక్కడ ఉండి తెలుగు నేర్చుకున్నావు అంటే ఓకే బ్రో, నీకు తెలుగు రాదా బ్రో అన్నాడు. అట్లాగా చెప్పాల్సింది, బ్రో తెలుగు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నీకు తెలుగు రాదా బ్రో. ఐ థింక్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ దట్ హీ ఆస్క్డ్. అప్పుడు నాకు ఎట్లా అనిపించింది తెలుసా, చిన్నప్పటి నుండి తెలుగులో మాట్లాడి తెలుగు నేర్చుకుని తెలుగు రాసి ఆంధ్రాలో ఉండి ఒక తెలుగు అబ్బాయితో తెలుగు రాదు అనిపించుకున్నా. అప్పుడు మాల్ ఎస్కలేటర్ దగ్గర ఉన్నా, ఏదో ఒక బ్యాగ్ ఏదో ఉంది, ఆ బ్యాగ్ని పక్కన పడేసి అటజని కాంచ భూమి సురుండంబర చుంబి సిరత్సరజ్జరీ పటల ముహుర్ లుటత్త భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటన టనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక కరత్క చేను కరకంపిత సాలము శీతశైలమున్. ఇంతకంటే తెలుగు ఏం కావాలి నీకు అని అడుగుదాం అనిపించింది. ఇప్పుడేదో పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నా కానీ అప్పుడేం ఇంత అతి చేయలేదు. అప్పుడు అనిపించింది నాకు, ఎందుకు తెలుగు రాదు బ్రో నీకు అని అడిగాడని. పెరిగింది చదివింది తెలుగులో అయినా కుప్పం భాష వేరే. మనం ఆడు మాట్లాడేసి ఎంత చదివినా ఆ భాషలో డైలెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ కుప్పం వదిలేసి నేను ఇక్కడికి వచ్చినానా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, తెలుగు మాట్లాడే చాలా తక్కువ. ఇక్కడ ఎవరో ఒక 2-3 ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాం. సర్కిల్ ఉంటుంది, తెలుగు సర్కిల్ ఉంటుంది, కానీ ఆ హైబ్రిడ్నెస్ వచ్చేస్తుంది తెలుగులో. కాబట్టి నా తెలుగు అట్లా మాట్లాడి సినిమాలు చూసినా కానీ ఏమో అట్లా కరప్ట్ అయిపోయిందంటే ఇప్పుడు కూడా నేను మాట్లాడే తెలుగే రే అంటే అదే హైబ్రిడ్ తెలుగు. ఇక్కడికి వచ్చేదాని గురించి చెప్పినాను కదా. ಇಕ್ಕಡಿಗೆ వచ్చింది 2014 ಬಿ.ಟೆಕ್ ಫಸ್ಟ್ ಇಯರ್ಗೆ ಬಂದೆ. ನನಗೆ ಅಷ್ಟವರೆಗೂ ಕನ್ನಡ ಮಾತಾಡೋದು ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಕನ್ನಡ ಮೂವೀಸ್ ನೋಡ್ತಾ ಇದ್ದೆ ಚಿಕ್ಕವನಿದ್ದಾಗಿಂದ. ಕನ್ನಡ ಇಂಟ್ರಾಕ್ಷನ್ಸ್ ಇರಲಿಲ್ಲ. 2014 ಬಿ.ಟೆಕ್ ಫಸ್ಟ್ ಇಯರಲ್ಲಿ ಬಂದಾಗ ನಮ್ಮದು ಒಂದು ದೊಡ್ಡ ಗ್ರೂಪ್ ಇತ್ತು, ಒಂದು ಅರೌಂಡ್ 14 ಮೆಂಬರ್ಸ್. ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿಕೊಂಡು ಕನ್ನಡ ಕಲ್ತ್ಬಿಟ್ಟೆ. ಅಟ್ಲೀಸ್ಟ್ ಕಾನ್ವರ್ಸೇಷನಲ್ ಕನ್ನಡ ಕೂಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ, ಅದು ಬೇರೆ ವಿಷಯ. ಆದರೆ ಮಾತಾಡೋದು ಕಲ್ತಿದ್ದು ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ. ಸೊ ನನ್ನ ಕನ್ನಡದಲ್ಲಿ ಅಷ್ಟೇನು ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ಕೇಳಿದವ್ರು ಯಾರಾದರೂ ಏನಾದರೂ ಕೇಳಿದರೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ ನಾನು ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಕನ್ನಡ ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂತ. ಸೊ ಎಲ್ಲರೂ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಸೊ ಆ ಕನ್ನಡಗೆ ಯಾರಿಗೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂತ ಅದೇ ಓಕೆ ಅಲ್ಲಿಂದ ಬಂದು ಕಲ್ತಿರೋ ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ನೇಟಿವಿಟಿ ಸ್ವಲ್ಪ ಇದೆ, ಕಲ್ತಿದ್ದಾನೆ ಅಂತ ಓಕೆ, ಪೀಪಲ್ ವೇರ್ ಅಪ್ರಿಷಿಯೇಟಿಂಗ್. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడచ్చు, కన్నడದಲ್ಲಿ మాట్లాಡ್ತೀನಿ, हिंदी में बात कर सकता हूँ, लेकिन फ्रेम करना पड़ेगा, सेंटेंसेस जोड़ के बात करना पड़ेगा. एंड तमिल में पेस रहा है आना इन द तमिल डिफरेंट तमिल. आई विल कम टू दिस तमिल वेरी सून. 5 languages. ఐ యామ్ మల్టీలింగ్వల్. భయంకరమైన టాలెంట్. ఏమనుకున్నావు మన గురించి? అంతే కదా. అంతే. ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నాం అనుకೋ, ఏదో తెలుగులో ಮಾತಾಡ್ತಾ ఉంటాం, ಸಡನ್ ಆಗಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಿಚ್ ಮಾಡಿ ಮಾತಾಡಿದ್ರು ನಿನ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಬಿಕಾಸ್ ಯು ಆರ್ ಆಲ್ಸೋ ಮಲ್ಟಿಲಿಂಗ್ವಲ್. ಎಸ್. ಅಂಡ್ ಕಾಂಟೆಕ್ಸ್ಟ್ ಬೇರೆ ಇರ್ಬೋದು. ನಾವಿಬ್ರು ಎಲ್ಲೋ ಪಬ್ಲಿಕಲ್ಲಿ ಇರ್ತೀವಿ, ಏನೋ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಅವ್ರಿಗೇನು ಸ್ವಲ್ಪ అర్థం కాకూడదు అనుకుంటే టక్కన తెలుగులో మాట్లాడతాం. ఇట్లాంటి అదోవేషాలు బాగానే చేసినాంలే. సో దీన్నేమో అంటారు, దీన్ని రీసెర్చ్ చేస్తా ఉంటే పాడ్కాస్ట్కి ముందు ఏమంటారా అని, కోడ్ స్విచ్చింగ్, కాంటెక్స్ట్ స్విచ్, కోడ్ స్విచ్చింగ్ అంటారు. జావా సి లాంగ్వేజ్ కాదు ఇది, లాంగ్వేజ్ కోడ్ స్విచ్చింగ్. అదేందో అది. సో మనం దాంతో ప్రొఫిషియంట్ అని బాగా
బయట టాక్. నేను అప్పుడే తమిళ్ గురించి తర్వాత మాట్లాడతానన్నాను కదా. ఎందుకు మాట్లాడతానన్నానంటే మా తమిళ్ వేరు. అంటే అష్టగ్రామ అనే 8 విలేజెస్ ఉంటాయి. ఆ 8 విలేజెస్ వాళ్ళు మాట్లాడే తమిళ్ని అష్టగ్రామ తమిళ్ అని అఫీషియల్గా అంటారు. లిపి లేదు, కానీ ఇట్ ఈస్ ఏ కన్వర్జేషనల్ లాంగ్వేజ్. ఆ తమిళ్ బాగొచ్చు మామూలు తమిళ్ కంటే. సినిమాలు చూసి మామూలు తమిళ్ అర్థమైపోతుంది, కానీ మాట్లాడాలంటే మాత్రం మా తమిళే. జనరల్ తమిళ్ ఎందుకో అంత కంఫర్టబుల్ లేదు. నేను ఐ నో ఫ్లూయెన్సీ లేదు. సో అంటే మీ లాంగ్వేజ్ లో బేసికలీ వర్డ్స్ చాలా వరకు తమిళ్ వర్డ్స్ ఉండవు. అవునవును. లేదు, మా తమిళ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ హైబ్రిడ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. మాది కన్నడ కలిసి ఉంటుంది, తెలుగు కలిసి ఉంటుంది, తమిళ్ బేస్ ఉంటుంది, కానీ కొన్ని వర్డ్స్ తుళు నుండి కూడా కొన్ని వర్డ్స్ వస్తాయి. అండ్ ఎందుకు మా లాంగ్వేజ్లో ఇంత డిఫరెంట్గా ఉందంటే బేసిక్గా ఇట్ ఈస్ టు సింప్లిఫై టాకింగ్. ఇప్పుడు వాటర్ని తీర్థ అంటారు కన్నడలో, తీర్థం అంటారు తెలుగులో. తీర్థ కొంచెం కాన్వర్జేషన్లో అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడాలి అది ఇది అని చెప్పి ఇట్ గాట్ ఎవాల్వ్డ్ ఇంటూ మా భాషలో తూతుకుడు అంటే నీళ్ళివ్వు. అండ్ ఆల్సో వన్ మోర్ సింప్లిఫికేషన్ దట్ ఐ కెన్ థింక్ రైట్ నౌ ఇస్ తాళం చెవి, లాక్ అండ్ కీ. తాళం అంటే ఉయా, తాళం చెవి అంటే ఉయా కోలు. ఆ తాళంకి ఉండే కర్రని ఉయాకోల్ అంటారు. ఇది వెరీ ఈజీ టు అండర్స్టాండ్, వెరీ ఈజీ టు టాక్. కానీ బయట వాళ్ళు ఫస్ట్ టైం వింటే ఏదో అర్థమవుతుంది అనేసి అనిపిస్తుంది. మళ్ళీ కామెడీ కూడా ఉంటుంది, చాలా కామెడీ ఉంటుంది బయట వాళ్ళు సడన్గా వింటే. అండ్ ఫస్ట్ టైం నాకే ఎందుకు అర్థమవుతుంది అనే క్వశ్చన్ అరైజ్ అయింది మాట్లాడుతూ ఉన్నప్పుడు. నీకు అర్థమవుతుందా? బేసికలీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అర్థమవుతుంది, అంటే కాంటెక్స్చువల్ వైజ్. కానీ మీరు ఫస్ట్ టైం మీరు మాట్లాడేది విన్నప్పుడు ఒక కాన్వర్సేషన్ లో కొన్ని వర్డ్స్ వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఆ వర్డ్స్ అర్థమవుతున్నాయి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండింది. తర్వాత మాట్లాడుతూ ఓకే ఇట్లుంటుంది అని చెప్పేసి మాట్లాడితే అర్థమైంది. కొన్ని వర్డ్స్ ఉంటాయి కాబట్టి. సో దీని గురించి మాట్లాడుతూ ఉంటే అదే ఈ కోడ్ స్విచ్చింగ్ ఇది అంతా మాట్లాడేటప్పుడు మీ అష్టాగ్రామ లాంగ్వేజ్ గురించి తీసుకుంటే అది బేసికలీ సోషియో లింగ్విస్టిక్స్ అనేసి వస్తుంది. ఇందాక రీసెర్చ్ చేస్తుంటేనే తెలిసింది మనకు కూడా. సోషియో లింగ్విస్టిక్స్ అంటే బేసికలీ 4 or 5 లాంగ్వేజెస్. అంటే ఇప్పుడు నువ్వు నేను మల్టీలింగ్వల్. అవును, నీకు నాకు ఒక 5 లాంగ్వేజెస్ వచ్చు, 4 to 5 లాంగ్వేజెస్ వచ్చు. 4 to 5 లాంగ్వేజెస్ వస్తే వాళ్ళు మల్టీలింగ్వల్స్. ఆ మల్టీలింగ్వల్స్ ఇప్పుడు ఇదే 5 భాషలు లేకపోతే ఇదే ఒక 4 భాషలు ఉండే ఒక 10 మందిని తీసుకొని వచ్చి మనం ఈ 4 భాషల్ని కలిపి ఒక కాన్వర్సేషన్ లో ఇంక్లూడ్ చేస్తే అది మల్టీలింగ్వల్ ఆర్ సోషియో లింగ్వల్. దాన్ని సోషియల్ లింగ్విస్టిక్స్ అంటారు ఒక కమోడిటీని, ఒక గ్రూప్ ని. ఓకే. సో ఇది మన రీసెర్చ్ లో తెలిసింది, ఇది బేసిక్ అంతేలే. అండ్ కంపారిటివ్లీ అది చెప్పేకంటే ఇప్పుడు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకు వచ్చాయంటే మనకు డైలెక్ట్స్ ఉన్నాయి. హళగన్నడ అని, హొసగన్నడ అనేసి. మనకి ఎట్లా రాదు హళగన్నడ. నేను కూడా హొసగన్నడనే కష్టపడి అర్థం చేసుకుంటాను టీవీలో న్యూస్లో మాట్లాడుతా అంటే. అవును. బట్ హళగన్నడ అనేసి మాట్లాడతారు. ఇప్పుడు మీ మమ్మీ కావచ్చు, మా డాడీ కావచ్చు, అది వింటే ఓ ఇదొకటి ఉంది. అవును. సో దీని గురించి వాళ్ళు దాని గురించే ఒక పెద్ద పారాగ్రాఫ్ రాసే రేంజ్ లో మాట్లాడతారు. కానీ మనకు అది వింటే అర్థం కూడా అయ్యేది. అవును. సో when we are speaking in English, we converse in different dialects, different languages, or slangs. Water. Not water. It's water. So अभी मैं हिंदी में बात कर रहा था तो समझ सकता है. बिल्कुल. या बिल्कुल समझ सकता है, बट टच से जवाब नहीं दे सकता है. वही तो ప్రాసెస్ करना पड़ेगा. కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నీకు నాకు ఎట్ట తిరిగి కుప్పం భాష వస్తుంది. అంతే కదరా. నీకు నాకనే కదా, నువ్వు నేను మహేష్ గారు మాట్లాడేటప్పుడు కూడా అదే వస్తుంది, కుప్పం భాష వస్తుంది ఫస్ట్. ఎందుకంటే మనం నాకు ఎట్లా అయిపోయిందంటే అసలు కుప్పం భాష డిఫాల్ట్ అయిపోయింది. అది మనం స్టార్ట్ చేసిండేది అక్కడి నుంచి కదా. కుప్పం భాష అని ఏదో విచ్చలవిడిగా వాడేస్తున్నా, చిత్తూరు వాళ్ళు ఫీల్ అవుతారు పాపం. చిత్తూరు భాష లేదులే, డిఫరెన్స్ ఉందిలే.
అండ్ కన్నడ హ్యాబిచుయేట్ అయిపోతుంది బెంగళూరుకి వచ్చిన దానివల్ల. అవును, యాక్చువల్గా ఈ మల్టీలింగ్వల్ స్కిల్ అనేది అసలు ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ బెంగళూరియన్స్. కోర్ బెంగళూరియన్స్ ఎవరిని అడిగినా ఇంతే, నాలాగే నేను అప్పుడే చెప్పినాను కదా 5 లాంగ్వేజెస్, వాళ్ళు కూడా అంతే. కన్నడದಲ್ಲಿ మాట్లాడుತೀನಿ, తెలుగులో మాట్లాడతాను, వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, హిందీ మే బాత్ కర్ సక్తాము, అది ఇది అంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. నేను ఎందుకో ఇప్పుడు బాగా ఫీల్ అయిపోయి మోటివేట్ అయిపోయి ఏదో ఇది చేసాను అంతే. ఏదో నన్ను నేను పొగుడుకునేకి, నన్ను నేను హై వాల్యూ ఎవాల్యుయేషన్ ఇచ్చుకునేకి ఇట్లా బేసిక్గా పొగుడుతున్నా. ఇక్కడ బెంగళూరులో మనకు అలవాటు అయిందే దానివల్ల మనం సోషల్లీ మింగల్ అవ్వడం ఈజీ అవుతుంది. వాళ్ళతో లాంగ్వేజ్ బ్యారియర్, వీళ్ళతో లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేదు మనకి. అవును అంతే కదా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇంక్లూజివ్ దట్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఆ నేటివిటీ ఉంది, నేను ఆ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడగలను. ఐ కెన్ బీ పార్ట్ ఆఫ్ దట్ కోర్ గ్రూప్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ ఇంక్లూజివ్ ఫీలింగ్ నాకుంది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ దట్ ఫీలింగ్. సో దానివల్ల కూడా మనకు డాక్టర్ రాజు సార్ పోయం గురించి చెప్పినప్పుడు పోయిన పాడ్కాస్ట్ లో ఆ పోయం ఉండింది కదా, ఆయన చెప్తా ఉంటే నాకు ఆల్మోస్ట్ ఓకే, హీస్ టెలింగ్ దిస్ అని ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. నాకు అప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉండింది. ఓ వావ్, ఒక ప్యూర్ కన్నడ పోయం కూడా నాకు బాగా అర్థమైంది. ఇట్స్ నైస్ ఫీలింగ్. బాగుండింది కదా. ఇంకా ఫుల్ యాపిల్ కూడా కంప్లీట్ చేయలే, అప్పుడే నా టాపిక్స్ అంతా అయిపోయింది. లేదు, ఈ మల్టీలింగ్వల్స్ గురించి యాక్చువల్లీ మనం ఫ్యూచర్లో ఒకసారి ప్రాపర్ గెస్ట్తో దీని గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను సడన్గా మైక్ ఎత్తుకొని మాట్లాడేద్దాం అది ఇది అనేది జస్ట్ టు హ్యావ్ ఏదో నా మైండ్లో ఉండేది చెప్పేద్దామని. కానీ ఒక ప్రాపర్గా ఒక లింగ్విస్టిక్స్ పర్సన్తో ఇంకా డీప్గా విల్ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. జస్ట్ ఒక బేస్ లైన్ అనేలాగా. అవును, మా భాషలో నేను మాట్లాడి ఎండ్ చేయాలనేసి అనిపిస్తుంది, కానీ మీరంతా నవ్వేస్తారేమో అని కూడా నాకు ఒక రకమైన ఫీలింగ్ ఉంది. చూడు, ఇప్పుడు నేను థింక్ చేస్తానా మా భాషలో ఏదైనా మాట్లాడదాం, ఏదైనా చెప్దామని. ఇక్కడ నీకు మా భాష రాదు, కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేకి అసలు ఏం చెప్పాలిరా బాబు, ఏం మాట్లాడాలిరా బాబు అని సడన్గా మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. అదే 4-5 ఉన్నారనుకో, టక్ 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 అని మాట్లాడేస్తా. యాజ్ యూజువల్ పాడ్కాస్ట్ ఫినిష్ చేసేద్దాం ఇంకో మాస్టర్ యోడా కోట్తో. నేమ్డ్ మస్ట్ బీ యువర్ ఫియర్ బీ బిఫోర్ బ్యానిష్ ఇట్ యూ క్యాన్. ఎందుకు చెప్తానంటే ఇప్పుడే చెప్పిన, మా భాషలో మాట్లాడాలంటే సడన్గా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేకి ఎవరు లేదు, ఏదో ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది, అది ఇది అని ఫియర్ బయటకు వచ్చేసింది కదా. ఇంక నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్కడైనా మా వాళ్ళతో మరి క్యాష్ ఫీలింగ్ ఏం కాదు, మా భాష మాట్లాడే వాళ్ళతో ఇంకో పాడ్కాస్ట్ చేసి ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ చేసేద్దాం డిసైడ్ చేసేసాను. డన్ అండర్స్టాండ్? ఆడియోస్ అమిగోస్. అట్లా కాదు కానీ ఈ పాడ్కాస్ట్ వినేటట్టుంటే నీకు కింద ఒక ఆప్షన్ వస్తుంది, సెండ్ వాయిస్ నోట్ అని. ఆ వాయిస్ నోట్ ఆ లింక్ ఏదో ఓపెన్ చేసి ఎట్లా పంపించాలో నాకు ఇంకా తెలీదు, కొంచెం ట్రై చేయండి. ఓపెన్ చేసి నేను ఇప్పుడు 5 లాంగ్వేజెస్ చెప్పిన, ఈ 5 లాంగ్వేజెస్లో ఏదైనా నాకు రిలేటెడ్, నీకు రిలేటెడ్ ఏదైనా ఉంటే ఒక వాయిస్ నోట్ పంపించు. అండ్ ఆల్సో నీకు నేను చెప్పింది అర్థమయ్యి నువ్వు వేరే భాషలో ప్రొఫిషియెంట్గా ఉంటే కూడా ఆ భాషలో మాట్లాడి నాకు ఒక వాయిస్ నోట్ పంపించు. ఆ వాయిస్ నోట్ పంపించు, ఆ లాంగ్వేజ్ ఏదో నేను డీకోడ్ చేసి ఆ భాష నేర్చుకునే ట్రై చేస్తా. ఇప్పుడు యాపిల్ అయిపోయింది, 2:50 అయింది టైము. ఏం చేయాలి తెలుసా? చేటా ఒక ఛాయ